అట్టాడ రవిబాబ్జీ గారు తన అభిప్రాయం చెప్తారు. ఇంగ్లీష్ విద్య గురించి మనకి చర్చ వచ్చింది. ఇంగ్లీష్ రావటం అనేది తప్పు అయితే కాదు. ఓకే, ఒక మనకి నేను చదివాను ఒక పుస్తకంలో, శ్రీలంకలో వాళ్ళు కనీసం 6 భాషలు చదివిస్తారు. 6 భాషలు. ఆ రకంగా ప్రతి భాష తెలుసుకోవటం తప్పులేదు. అయితే మన మాతృభాష ఏదైతే ఉందో దీని ప్రాధాన్యత తగ్గకూడదు. ఇది నేను చెప్పేది. మాతృభాష అనేది ప్రథమ ప్రాధాన్యత ఉండాలి. బట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 2019, అంటే అప్పుడు వాడు సుమారుగా 6వ తరగతిలోనే, ఎప్పుడు 5వ తరగతిలోనే 6వ తరగతిలో ఉన్నాడు. ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత తెలుగు అన్నటువంటిది మ్యాండేటరీ సబ్జెక్ట్ చేసాము ఇక్కడ. నౌ తెలుగు ఈజ్ ఏ మ్యాండేటరీ సబ్జెక్ట్ ఫర్ ఆల్ క్లాసెస్, తప్పనిసరిగా అమాంగ్ ది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. చచ్చినట్టు ఇప్పుడు తెలుగు చదువుతా ఉన్నాడు. అంతకుముందు తెలుగు చదవలేదు. కాబట్టి ఎక్కడా కూడా తెలుగు భాషని అశ్రద్ధ చేయటమను, విస్మరించడమను లేదన్న విషయాన్ని రాష్ట్ర ప్రజానీకం దేశ భాషలందు తెలుగు లెస్స, ప్రపంచ భాషలందు ఇంగ్లీషు హై లెస్స. ఇది ఓకే అంటే క్లాప్స్ కొట్టండి. చాలా మంది మీ డిబేట్ లో మాట్లాడుతున్నారు ప్రజలకి డబ్బులు పంచేస్తున్నారని. మరి ప్రజలకి డబ్బులు అంటే అట్టడుగునున్నటువంటి వాళ్ళకి చేతినిస్తే, అట్టడుగున్నటువంటి వాళ్ళు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తెస్తే, వాళ్ళకి బలం ఇస్తే, ఆర్థికంగా వాళ్ళు బలపడితే ఎకనామీ పెరుగుతుంది. అంతే కదా. ఈ ప్రాంతానికి మేము ఏదైతే విప్లవాలకు వైపు మొగ్గు చూపి విప్లవ పార్టీలకి అనేక మంది త్యాగాలు చేసి చనిపోయారో ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి రూపంలో మాకు న్యాయం జరిగిందని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. తర్వాత పేరాడ తిలక్ గారు మాట్లాడతారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా ప్రస్థానం ద్వారా ప్రజల వద్దకు పాదయాత్ర ద్వారా ఆనాడు చావల్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టి నిర్లక్ష్యానికి గురైన వైద్యాన్ని మెడికల్ కాలేజీ ద్వారా మరి అక్కడ రిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేసి మెడికల్ కాలేజీని ఇవ్వటం జరిగింది. ఈ జిల్లాలో చదువుకున్న వాళ్ళు వెనుకబడితనంతో ఉన్నారు, వాళ్ళకి చదువుకు విద్యకి అవసరం ఉందని చెప్పి అంబేద్కర్ యూనివర్సిటీని ఇవ్వడం జరిగింది. ఈ శ్రీకాకుళం జిల్లా వ్యవసాయంతో ఆధారపడిన జిల్లా, వెనుకబడిన జిల్లా. దీన్ని ఆదుకోవాలని చెప్పి వంశధార ఫేజ్ 1 ఇచ్చి మరి ఈ జిల్లాని వంశధార ఫేజ్ 2 ఇచ్చి ఈ జిల్లాను ఆదుకోవటం జరిగింది. మరి ఈనాడు రాజశేఖర రెడ్డి కుమారునిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే కిడ్నీ బాధితులతో కిడ్నీ వ్యాధిని బారిన పడి ఇబ్బందులు పడుతున్న కిడ్నీ బాధితులకి నేనున్నాను అని భరోసా కల్పించి 70 కోట్ల రూపాయలతో ఈవేళ ఈ హాస్పిటల్ నిర్మాణం చారిత్రాత్మకమైనదిగా గర్వంగా మేము చెప్పుకోగలుగుతున్నాం. అదే కిడ్నీ బాధితులుగా ఏదైతే పలాస, ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో మంచినీరు లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి మంచినీరు అందించడానికి వంశధారలో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలు 800 పైచీలక గ్రామాలకి ఏదైతే తాగునీరు అందించారో అది జగన్మోహన్ రెడ్డికి గొప్పతనమని ఈ సందర్భంగా కోరుతున్నాను. రైట్, ఓకే. ఒక లోహార్బంద్ పంచాయతీలోనే 33 సంక్షేమ పథకాలకి 18 కోట్లు పైబడి సంక్షేమం ఇవ్వడం జరిగింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఈ సంగతి కాస్త రోజు విషం చెబుతున్నారే ఈనాడు, వాళ్ళకి కూడా మాట చెప్పకూడదు. రామోజీరావు గారికి ఉత్తరం రాసి ఫోన్ చేసి, అయ్యా మా ఊరు వచ్చి చూడండి, మా రోడ్డు చూడండి. రోజు అసలు ఆంధ్రప్రదేశ్లో రోడ్లే లేనట్లు, ఎక్కడైనా చిన్న గొయ్యి కనపడితే ఇంకేముంది రాష్ట్రం అంతా గోతులన్నట్లు పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. వాళ్ళకి మీలాంటి వాళ్ళు మాట్లాడింది ఒక కనువిప్పు కావాలన్నది నా అభిప్రాయం. ఈవేళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. కాకపోతే ఏం జరుగుతుంది అనేది ప్రచారం లేదు సార్. రైట్, పర్వాలేదు. ప్రచారం లేదు. మాది పాతపట్నం నియోజకవర్గం, కానీ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం. మేడం గారు ఇప్పుడు మాట్లాడారు 175 నియోజకవర్గాల్లో మాది అట్టడుగున్నటువంటి స్థానం. 5 మండలాలు వచ్చేటప్పటికి కూడా మేడం గారు అంటే ఈ ప్రభుత్వ కార్యక్రమం ప్రోటోకాల్ ప్రకారం తిరుగుతూ నియోజకవర్గం అంతా చేసేటప్పుడు కూడా కొండల్లో, పెండుల్లో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎవరు కూడా మండలాలకు కానీ ఎవరికి వెళ్ళట్లేదు. ఆ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థకి వెళ్ళి సచివాలయం అనేది వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఇది కాదా అభివృద్ధి? ఆ సచివాలయంలో అక్కడ అభ్యర్థి అప్లికేషన్ పెట్టిన తర్వాత అది రిజెక్టా
ఆ పథకానికి ఆయన అర్హుడా లేదా, ఆ ప్రయోజనానికి ఆయన అర్హుడా లేదా అని తెలుసుకుంటుంది. ఇది ఒకటి అభివృద్ధి కాదా. రెండు, ఇప్పుడు సోదరుడు మాట్లాడాడు ఫస్ట్ ఈ జిల్లాకి ఏం చేశారని. రాజశేఖర రెడ్డి గారు, మీరు చాలా ఎన్నో సంవత్సరాల నుంచి జర్నలిజం చేస్తున్నారు, ఒక్కసారి చరిత్ర చూడండి. రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినటువంటి 6 సంవత్సరాల్లో జలయజ్ఞంలో భాగం అయితేనేమి కానీ, ఒక యూనివర్సిటీ అయితేనేమి కానీ, ఒక మెడికల్ కాలేజ్ అయితేనేమి, ఇవన్నీ కూడా వితిన్ 6 yearsలో మా జిల్లాకి చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరంటే ఓన్ అండ్ ఓన్ రాజశేఖర రెడ్డి గారు. ఆ మహానేత. ప్రతిపక్షం అధికార పక్షాన్ని ప్రతిపక్షం తిట్టుకోవచ్చు, కానీ ఒక మంచి పని చేసిన తర్వాత అబ్బా ఆ గుండె ధైర్యం చేసి మంచి పని చేసిందిరా అని ఒప్పుకున్నటువంటి స్వార్థం ఉండాలి. అది రాజకీయానికి నాయకుడికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం. అలాగే ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏదైతే వచ్చిందో, చాలా మంది ప్రజలు మాకు తెలియదు సార్, 5 గంటలకి ఇక్కడ డిఎం బయలుదేరుతుంది సార్ ప్రతిరోజు పలాస నుంచి విశాఖపట్నం. అందులో చూసుకున్నట్లయితే 100 మంది ప్రయాణిస్తే 60-70 మంది ఓన్లీ వ్యాధిగ్రస్తులు, అంటే ఒక్క కిడ్నీనే కాదు రకరకాలు. ఈ రోజు అదే పలాసలో బయలుదేరినటువంటి డిఎంఏ ప్యాసింజర్ అంతా కూడా ఈ రోజు ఈ హాస్పిటల్ వైపు చూస్తుంది సార్, ఈ కిడ్నీ అంతా ఉంటాడు. అలాగే ఇంకోటి, ఇక్కడ ఓన్లీ కిడ్నీ వ్యాధికే మనం వైద్యం చేస్తారంటున్నారు, కానీ జనరల్ కూడా చూస్తున్నారని చాలా మంది విలేజ్లోకి తెలియదు సార్. 760 రకాల మందులు ఉచితంగా ఇచ్చి ఇంటి దగ్గరికే వైద్యం చేస్తున్న ప్రభుత్వం ఇంకేదైనా ఉందా జగన్ గారికి కాకుండా? గతంలో ఎప్పుడైనా మీ ఇంటి దగ్గర వైద్యం చూసారా? విలేజ్ క్లినిక్స్ చూసారా? ప్రజల కష్టాలను చూసి నేను విన్నాను, నేను ఉన్నానన్న సంకల్పంతో ముఖ్యమంత్రిగా అతను వచ్చి తన కష్టాలను చూసి అందరికీ పేద సంక్షేమ పథకాలను అందిస్తూ కులం మతం పార్టీ చూడకుండా ఏ వివక్ష లేకుండా అతను ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నేరుగా అతను చెప్పినట్టుగా చేసుకున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. డాక్టర్ ఎన్ దాస్ గారు, వైద్యులు, మన ఉద్దానం ప్రాంతం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జగదొచ్చి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన అప్పలరాజు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడున్న ప్రాబ్లం ఏంటి, గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి. ఈ ప్రభుత్వాలు వచ్చేటప్పుడు ఏంటంటే సీకేడీ అంటే ఇట్ ఈజ్ ఒక ఎపిడమిక్, ఎండమిక్ డిసీజ్. ఇక్కడ ఒక ఏరియా మొత్తం కొన్ని గ్రామాల్లో అయితే 80% సీకేడీ పేషెంట్స్ ఉండేవారు. చాలామంది ప్రభుత్వాలు చెప్తే వాళ్ళు బ్లంట్గా సీకేడీ ఈజ్ కామన్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అని బ్లంట్గా సమాధానం చెప్పేవారు. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు వచ్చి మంచి ఫీడ్బ్యాక్ అప్పలరాజు గారు ఇచ్చింది. ఎందుకంటే బేసిక్గా ఆయన ఒక ఫిజిషియన్, మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇచ్చి ఆయన బ్రెయిన్లో పెట్టారు. ఇది వాటర్ సోర్స్ నుంచి వచ్చిన జబ్బు కాబట్టి ఇక్కడ మనం ఓ ప్రత్యేకమైన హాస్పిటల్ పెట్టి ఓ రీసెర్చ్ పెడితే బాగుంటుంది అన్న అని చెప్పి ఆ రోజు అప్పలరాజు ఇచ్చిన గైడెన్స్. అలాగే ముఖ్యమంత్రి ఏ మాట చెప్పారో ఆ మాట తగ్గట్టు ఈరోజు 5 సంవత్సరాల్లోనే 700 కోట్ల డ్రింకింగ్ వాటర్ స్కీమ్, అదే సర్ఫేస్ వాటర్ ఎర్మన్ నుంచి డుంకూరు చివర ఒరిస్సా బార్డర్కి వచ్చి, అలాగే 50 కోట్లు తాలూకా ఒక సూపర్ హాస్పిటల్. మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పి మా డాక్టర్లను కలిపి ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్నాం సార్, ఇంగ్లీష్ మీడియం కావాలనేసి. ఇప్పుడు మాకు ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు ఉన్నాయి, కానీ మేమేం చేస్తున్నాం, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయని మా పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళండి అని చెప్తున్నాం సార్ ఒక్కసారి గట్టిగా. ఎందుకంటే నా స్కూల్ ఉన్న టీచర్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ బాగున్నారు. నా స్కూల్కి ఉన్న అకామిడేషన్ కన్నా గవర్నమెంట్ స్కూల్ అకామిడేషన్ బాగున్నాయి. నా ఇంట్లో ఉన్న వాష్రూమ్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ వాష్రూమ్స్ బాగున్నాయి. అది డిఫరెన్స్. ఎందుకంటే ఐఎమ్ ఎడ్యుకేషన్, నేను ఒక డాక్టర్ను, అలాగే నాకు స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్స్ చూస్తున్నాను. జగన్న సురక్ష ప్రోగ్రాం, జగన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం మెడికల్ క్యాంప్కి వెళ్తే గతంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక క్యాంప్కి వెళ్ళామంటే ఎక్కడ ఈవెన్ మా లేడీ డాక్టర్కి వస్తే లేకపోతే పేషెంట్ వచ్చిన వాష్రూమ్స్ ఉండే పరిస్థితి లేదు. ఈరోజు జగన్న ఆరోగ్య సురక్ష ప్రతి స్కూల్లో పెడుతున్నాం. అద్భుతమైన మెడికల్ క్యాంప్స్ చేస్తున్నారు. ఎలా అంటే డాక్టర్లు కంఫర్టబుల్గా ఉన్నారు, పేషెంట్లు కంఫర్ట్గా ఉన్నారు, ఒక వాష్రూమ్స్ ఉన్నాయి. అంటే దానికి ఎడ్యుకేషన్ కాకుండా సేమ్ టైం ఈరోజు ఏదైతే వారానికి ఒకసారి ఆరోగ్య సురక్ష అని మనం క్యాంపులు పెడుతున్నామో, 760 మందులు మనం ఇస్తున్నామో, అద్భుతంగా ఈ ఆరోగ్య సురక్ష ఉంది. సచివాలయ వ్యవస్థ పెట్టిన తర్వాత డైరెక్ట్ 100% బెనిఫిట్ ప్రతి ఒక్కరికి వెళ్తుంది కాబట్టి అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. ఆయన చాలా మంచి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ సుశీల గారు. థ్యాంక్ యూ. ఇక్కడ బాగా అందరూ కూడా వచ్చి డయాలసిస్ అన్ని చేయడం జరుగుతుంది, రీసెర్చ్ సెంటర్. అండ్
మా నాడు నేడు ప్రోగ్రాం కింద ఒక 5 crores పెట్టి సిహెచ్సి పలాస 2nd ఫ్లోర్ బిల్డింగ్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అందులో కొన్ని స్పెషాలిటీస్ అనగా ఈఎన్టీ స్పెషాలిటీకి కన్సల్టేషన్ రూమ్, ఎగ్జామినేషన్ రూమ్, ప్రొసీజర్ రూమ్ అండ్ ఇన్పేషెంట్ కోసం వార్డ్స్ నిర్మించడం జరిగింది. అలాగే ఆఫ్థాల్మాలజీ, ఎగ్జామినేషన్ రూమ్, కన్సల్టేషన్ రూమ్ అండ్ ఇన్పేషెంట్ వార్డ్స్ పెట్టారు. అండ్ పాలిట్రామా కేసెస్ కోసం అని ఆర్థోపెడిక్ వార్డ్ కూడా నిర్మించడం జరిగింది. డెంటల్ ప్రొసీజర్స్ కోసం అని రూట్ కెనాల్ ట్రీట్మెంట్, క్యాపింగ్, పలాసలో ఇన్ని రకాల వైద్యాలు ప్రభుత్వ పరంగా అందిస్తున్నారా? ఎస్ సార్. మరి హర్షం ప్రకటించలే, వాళ్ళు ఎందుకు మెలకుండా కూర్చున్నారు? ఓకే, నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను. ఇన్ని ఒక మారుమూల పట్టణంలో రాష్ట్రానికి చివర ఉన్న చోట ఇన్ని రకాలుగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న విషయం అయితే హ్యాట్స్ ఆఫ్.